అమరావతి మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారబోతుందా? ఒకవైపు రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించాలని చంద్రబాబు ఆదేశిస్తుంటే మరొక వైపు జగన్ మాత్రం మావిగన్ నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. 2029 ఎన్నికల్లో అసలు పోటీ రాజధానిపైన లేదంటే ప్రాంతీయ భావోద్వేగాలపైన? అమరావతి నిర్మాణ వేగమే కూటమి ప్రభుత్వ విజయాన్ని నిర్ణయిస్తుందా? జగన్ వ్యూహానికి చంద్రబాబు అభివృద్ధి ఎజెండాతో సమాధానం ఇవ్వాలని చూస్తున్నారా? అసలు ఏపీ రాజధాని విషయంలో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మళ్లీ ప్రధాన చర్చగా మారుతోంది. 2014 నుంచి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న అమరావతి అంశం మరోసారి ఎన్నికల ఎజెండాగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ తన రాజకీయ ప్రచారాన్ని మావిగన్ అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి వర్సెస్ భావోద్వేగం అనే రాజకీయ సమీకరణ మళ్లీ తెరపైకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈసారి రాజధాని నిర్మాణాన్ని కేవలం పరిపాలన అంశంగా కాకుండా ప్రభుత్వ ప్రతిష్టతో ముడిపెట్టిన ప్రాజెక్టుగా చూస్తున్నట్లు స్పష్టమవుతుంది. స్పీడ్, క్వాలిటీ, డెలివరీ అనే 3 పదాలతో ఆయన అధికారులకు ఇచ్చిన సందేశం కూడా అదే చెబుతోంది. పనులు మొదలుపెట్టడం కాదు, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసే ఫలితాలు ఇవ్వటమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గత అనుభవాలే చంద్రబాబును ఈసారి మరింత అప్రమత్తం చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014లో అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత భారీ ప్రణాళికలు రూపొందించిన రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం మారటం, నిధుల సమస్యలు, న్యాయపరమైన వివాదాలు కలిసి పనులను నిలిపివేశాయి. దాంతో అమరావతి ప్రజల్లో తీవ్ర నిరాశ ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పరిస్థితి పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో ఆయన నేరుగా సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు. ఈసారి చంద్రబాబు మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. అమరావతిని కేవలం 29 గ్రామాల రాజధానిగా కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపిన మెట్రో ప్రాంతంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. ఇది కేవలం నగర నిర్మాణ ప్రణాళిక మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు, పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ, విద్య, ఆరోగ్యం, రవాణా వంటి అన్ని రంగాలను ఒకే ప్రాంతంలో సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా దీన్ని చూడాలని ఆయన భావిస్తున్నారు. అమరావతిలో సుమారు 50,999 కోట్ల విలువైన 95 ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. నెలకు సగటున 7.92% పనులు పూర్తి కావాలని లక్ష్యంగా నిర్ణయించడం చూస్తే ప్రభుత్వం ఎంత వేగంగా పనులు పూర్తి చేయాలి అనుకుంటుందో అర్థమవుతుంది. ఆర్థిక సమస్యలు ఉండవని, నిధుల విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని చంద్రబాబు చెప్పడం ద్వారా కాంట్రాక్టు సంస్థలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. పనులు ఆలస్యం కావటానికి కారణాలు చెప్పే అవకాశం ఉండకూడదు అనే సందేశాన్ని కూడా అందించారు. ఇక్కడ మరో కీలక నిర్ణయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇకపై క్షేత్రస్థాయిలో తానే స్వయంగా పనులను పరిశీలిస్తానని చంద్రబాబు ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి భారీ ప్రాజెక్టులను అధికారులు పర్యవేక్షిస్తారు. కానీ ఈసారి ముఖ్యమంత్రి నేరుగా ఫీల్డ్ విజిట్లు చేస్తారని చెప్పడం రాజధాని నిర్మాణాన్ని ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో తెలియజేస్తుంది. ఇది అధికార యంత్రాంగం పైన, కాంట్రాక్టర్ సంస్థలపైన ఒత్తిడిని పెంచే నిర్ణయంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయంగా చూస్తే వైఎస్ జగన్ పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు 3 రాష్ట్రాల ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చిన జగన్ ఇప్పుడు మావిగన్ అనే నినాదాన్ని ప్రస్తావిస్తూ తదుపరి ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు. ఆయన లక్ష్యం ప్రాంతీయ భావోద్వేగాలను బలపరచడమా, లేక అమరావతి అంశంపై కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకును పెట్టడమా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి పరిస్థితులు 2019తో పోలిస్తే భిన్నంగా ఉన్నాయి. అప్పట్లో అమరావతి ఒక వాగ్దానం మాత్రమే. ఇప్పుడు నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, భవనాల నిర్మాణం ప్రజలకు కనిపించే స్థాయికి చేరితే రాజకీయ చర్చ కూడా మారే అవకాశం ఉంది. అభివృద్ధి కళ్లకు కనిపిస్తే ప్రతిపక్ష విమర్శల ప్రభావం తగ్గే అవకాశం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో జగన్ వ్యూహాన్ని కూడా తక్కువ అంచనా వేయలేదు. ఆయన ఎప్పట్లాగే సామాజిక వర్గాలు, సంక్షేమ పథకాలు, ప్రాంతీయ భావోద్వేగాలు,
అధికారంపై వ్యతిరేకత వంటి అంశాలనే ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆయుధాలుగా ఉపయోగించే అవకాశం ఉంది. మావిగ నినాదం కూడా అలాంటి రాజకీయ సందేశాల్లో భాగమేనని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ నినాదం ఎంత ప్రభావం చూపుతుందో చెప్పడానికి ఇంకా సమయం ఉంది. ఒకవైపు అభివృద్ధి కనిపించాలి అని కూటమి చెబుతోంది. మరోవైపు ప్రజల భావోద్వేగాలు, ప్రాంతీయ హక్కులు అనే అంశాలను ప్రతిపక్షం ముందుకు తెస్తోంది. అమరావతి కంటే మావిగ నిర్మాణానికి తక్కువ ఖర్చు అవుతుందని వైసీపీ వాదిస్తోంది. ఈ రెంటిలో ఏది ప్రజలకు ఎక్కువగా చేరుతుందో అదే 2029 ఎన్నికల రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వానికి కూడా ఇది పరీక్షే. హామీలు ఇవ్వటం ఒక విషయం, కానీ నిర్ణీత గడువులో నాణ్యమైన పనులు పూర్తి చేయటం మరో విషయం. ప్రజలు ఇప్పుడు ప్రకటనల కంటే ఫలితాలను ఎక్కువగా పరిశీలించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజధాని రైతులు, భూములిచ్చిన కుటుంబాలు ఈసారి నిజంగా పనులు పూర్తవుతున్నాయా అనే అంశాన్ని నిశ్చితంగా గమనిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ అనుభవం చూస్తే పెద్ద ప్రాజెక్టులను ఎన్నికల ఎజెండాగా మార్చడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉంది. హైదరాబాద్ అభివృద్ధి నుంచి ఐటీ రంగం వరకు అనేక అంశాలను గతంలో రాజకీయ బలంగా మార్చుకున్నారు. ఇప్పుడు అదే ఫార్ములాను అమరావతిపై అమలు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే ప్రతి సమీక్షలో వేగం, నాణ్యత, గడువు అనే అంశాలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే అమరావతి విజయం కేవలం ప్రభుత్వ సంకల్పంపై మాత్రమే ఆధారపడదు. కాంట్రాక్ట్ సంస్థల పనితీరు, నిధుల విడుదల, కోర్టు వ్యవహారాలు, భూసేకరణ, పర్యావరణ అనుమతులు, కేంద్ర సహకారం వంటి అనేక అంశాలు కూడా సమానంగా ప్రభావం చూపుతాయి. వీటిలో ఏదైనా ఆలస్యమైతే మొత్తం ప్రాజెక్టుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంది. మా రాజధాని అమరావతి అనే స్పష్టమైన సందేశంతో ముందుకు వెళ్తోంది. మరి ఈసారి ఎన్నికలలోపు అమరావతిని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందో లేదా అన్నది తేలాల్సి ఉంది.